అందరం కలిసి బాగా నవ్వుతాము, ఎంజాయ్ చేస్తాము, మనసులో ఉన్నది మాట్లాడుకుంటాము. అందుకని ఇష్టం కిట్టి. మంత్లీ ఒకసారి అందరం కలవటానికి చాలా ఇష్టపడతాము, అందుకే కిట్టి. చాలా రిఫ్రెష్ అవుతాము, హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటాము, అందుకే కిట్టి అంటే ఇష్టం. చెరిష్ ఫ్రీ బూస్ట్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, రెయిన్బో స్టార్, సూపర్ స్టార్. ఒకటే అన్నామే సూపర్ స్టార్ అని. సింక్ అయిపోయింది అలాగా. అంది అందరూ కలిసి నవ్వుకుంటారని ఇష్టం అంతే. మన ఇంట్లో ఎన్నో స్ట్రెస్ అన్ని ఉంటాయి కాబట్టి గొడవలు అవి ఏం లేకుండా ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉంటాము. మనకి ఎలాంటి బాధలు వచ్చినా మనం ఫ్రెండ్స్ తోటే షేర్ చేసుకుంటాము. మన బంధువులతో ఉంటాం కాబట్టి వాళ్ళతో మనం షేర్ చేసుకోం కాబట్టి ఫ్రెండ్స్ అంటే ఫర్ ఎవ్రీథింగ్. అందుకోసమే ఫ్రెండ్స్ తోటి కిట్టి చేసుకోవాలి, ఎవ్రీ మంత్ కలవాలి, ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ గా హ్యాపీగా ఉండాలి. నేను నార్మల్ గా ఇంట్లో ఉంటే చుడిదారే వేసుకొని పాకిజాలానే ఉంటాను. ఇలా ఉంటే అన్న తయారై వస్తానని చెప్పేసి కిట్టి అంటే ఫుడ్ గురించి చెప్పండి. మేము ఇక్కడ చాలా 30 years నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ ఉంది, 20 years నుంచి ఉంది, 10 years నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. ఇంట్లో చాలా స్ట్రెస్లు అవన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, హ్యాపీగా ఉంటాం, అన్ని షేర్ చేస్తాం, అన్ని కలుసుకుంటాం. అట్లా ఎవరు ఎక్కడా చెప్పుకోలేని అన్ని ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటాం కాబట్టి చిట్టిని చాలా ఎంజాయ్ చేస్తాం. పైగా జస్ట్ మళ్ళీ పైగా ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. 1 month తర్వాత అందరిని ఫ్రెండ్స్ కలిసిన తర్వాత కొంచెం రిఫ్రెష్ అవుతాము, మంచి ఫుడ్ తింటాము, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాము. బాగుంటది. అందరినీ కలవడం వల్ల ఫుల్ సంతోషంగా ఉంటాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాము, మంచి ఎన్నో రకాల ఫుడ్ తింటాం కాబట్టి ఎంజాయ్ చేస్తే కిట్టి అంటే చాలా ఇష్టం. అయిపోయింది కదా. గీత చెప్పు. నాకంటే అందరు ఫ్రెండ్స్ తో కలవడం చాలా ఇష్టము. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా భర్తతో పంచుకోలేని సమస్యలు ఫ్రెండ్స్ తో చెప్పుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ సమస్యలు నా సమస్యల కంటే పెద్దవి కాబట్టి నేను చాలా తక్కువలో సమస్యలు నాకు ఉన్నావని చెప్పి నేను అట్లా ఆనందపడతా. ఎప్పుడైనా గానీ ఉన్నోళ్ళ కంటే లేనోళ్ళని చూసి నేను సంతోషపడుతూ ఉంటా. అట్లా కిట్టి కలుసుకోవడంలో ఏంటంటే చిన్న పెద్ద తేడా ఎవరు ఉండరు కాబట్టి కిట్టీలు అందరూ ఒకటే లెవెల్లో, అందరూ ఒకటే అభిప్రాయాలతో కలిసి ఉంటాము. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నన్ను ఎవరు కామెంట్ చేసినా కూడా నన్ను ఎవరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే నాకు 62 ఏళ్ళు వయసు వచ్చినా కూడా నా ఫ్రెండ్స్ అందరూ 36 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నన్ను హ్యాపీగా చూస్తారు. నాకు సంతోషం బలం అనేది నా కిట్టి పార్టీ వల్ల నేను ఆనందంగా ఉంటాను. ఇంకొకటి, మేము కిట్టికి వచ్చామంటే ఇంట్లో నైటీలు వేసుకొని బద్ధకంగా లేజీగా ఉంటాం అనమాట. కిట్టికి వస్తున్నాం అంటే ఇక ఆ రోజు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. హ్యాపీగా మంచి శారీ ఏం కట్టాలని నైట్ నుంచే బీరువాలో వెతికి తీసి పక్కన పెట్టి మంచిగా రెడీ అయ్యి ఒక మంచి పెళ్లిళ్ళకి పార్టీలకు కూడా ఇంత బాగా రెడీ అయ్యాము. ఓన్లీ కిట్టికి మాత్రమే ఇలా రెడీ అయ్యి వస్తాము. కిట్టీలో బాగా చిన్నపిల్లలు అయిపోతాం, అల్లరల్లరి చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. అసలు రాత్రి చీరలు తీసి పెట్టుకుంటాం. అసలు అంజలికి ఎలా బీట్ చేయాలని చూస్తాం. కానీ ఈ గొలుసు వేసుకోవాలా, బాగుందా, ఈ చెవులో పెట్టుకోవాలా, ఏ బాగుంది, ఎక్కడ కొన్నావాలా, నిద్ర పట్టుకుంటాం. గీత ఎలా వస్తుందని అది చూడడం, గీతని ఎలా ఏడిపియాలని ఆలోచించడం. గీతక్క ఏమేస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, నెలలో 30 రోజులు ఉంటాయి ఫ్రెండ్స్. మీతో ఒక రోజే కదా ఫ్రెండ్స్, ఇంకా 29 days ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే నేను టైం ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఇష్టమే, ఇంకోళ్ళు ఇష్టమే, అందరూ నాకు ఇష్టమే. ఐ లవ్ యూ ఆల్.